మొట్టమొదటిసారి వెంకటాచల క్షేత్రానికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అంత తేలిక కాదు. ఆయన నిజంగా తనకిచ్చిన రూమ్కి చేరుకునే వేళకి ఆ రూమ్ ఎక్స్టెండ్ చేయించుకునే టైం వచ్చింది. ఇంకా కాబట్టి అయినా కూడా అంతమంది అంత తృప్తితో వస్తున్నారు అంటే అక్కడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా ఉండి వచ్చిన వాళ్ళందరూ తృప్తి పడేటట్టు వెళ్ళేటట్టు చేస్తున్నవాడు వెంకటేశ్వరుడు. ఆయనే చేస్తున్నాడు. ఆయన అలా అనుగ్రహించి ఉండకపోతే నిజంగా ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం అండి. ఇవాళ ఒక ఏమీ చదువురాని వాడు ఎక్కడి నుంచో వస్తే అంత తేలిక కాదు. కానీ ఎవ్వరూ ఎక్కడా ఇబ్బంది పడకుండా చలిగాలిలో అలా పసిబిడ్డలతో పడుకున్నా ఎవరికీ అనారోగ్యం లేకుండా చిర్రన చీదకుండా దగ్గ